హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. చూడండి, దీనికోసం అయితే కడాయి పెట్టుకొని దాంట్లో మనం చికెన్ అయితే ఎంత తీసుకున్నామో దానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, సాజీరా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అవి వేయాక కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఇలా వేసుకొని అయితే బాగా కలిపేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చికెన్ ఫ్రైలోకి కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఇష్టం లేకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇవి వేగే వరకు నేను చికెన్లో అయితే ఉప్పు, కారం, పసుపు, ఇంకా ఆయిల్, నిమ్మరసము, గరం మసాలా, ధనియాల పొడి, ఈ ఫ్రైలోకి కావలసినవన్నీ చికెన్లో వేసి మంచిగా కలిపేసుకున్నాను. ఇవి కలిపేసుకొని ఒక గంట సేపు మూత పెట్టేసి అలా వదిలేసాను అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు చికెన్కి బాగా పట్టినాయి కదా. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయినాక ఈ చికెన్ కడాయిలో వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా చేసినట్లయితే ఏంటంటే ఎలాంటి హడావుడి లేకుండా చికెన్ ఫ్రై అయితే ఎంతో ఈజీగా, సింపుల్గా, తక్కువ టైంలో చేసేయచ్చండి. మనం ఫ్రీగా ఉన్నప్పుడు చికెన్ తెచ్చుకొని దాన్ని వాష్ చేసుకొని మంచిగా దాంట్లో కావలసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం, ఇవన్నీ, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకొని మనం ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడు మనం చికెన్ ఫ్రై చేసామనుకోండి, ఇవన్నీ చికెన్కి బాగా పట్టి చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు మనం మూత పెడుతూ తీస్తూ మధ్యలో చెక్ చేస్తూ ఇలా చికెన్ అయితే అడుగంటకుండా మంచిగా కలుపుతూ మనం ఉడికించుకోవాలి. చూడండి, చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చేసి ఎంత బాగా కుక్ అవుతుందో కదా. ఇదే సరిపోతుందండి చికెన్ ఉడకడానికి అయితే. ఇంకా ఫ్రై కాబట్టి నేనైతే వాటర్ ఇంకా ఏం యాడ్ చేయను. ఇంకా ఈ చికెన్ ఫ్రై కావడానికైతే ఒక 20 మినిట్స్ అలా మంట అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఎందుకంటే మాడిపోయిందనుకో మళ్ళీ టేస్ట్ అంతగా బాగోదు. చూడండి, ఇప్పుడు మూత తీసి చెక్ చేసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అయితే చాలా మెత్తగా మంచిగా జ్యూసీగా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఈ చికెన్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా నేను గరం మసాలా అవన్నీ కూడా ముందుగానే వేసాను కాబట్టి ఇంకా ఏమీ లేదండి. సింపుల్గా పోపు వేసుకొని ఆ చికెన్ అందులో వేసి ఫ్రై చేసేయడమే. చూసేయండి, ముక్క అయితే చాలా మెత్తగా మంచిగా ఉడికిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.